అయోధ్య అనే గొప్ప రాజ్యానికి దశరథుడు రాజు. ఆయనకు నలుగురు కుమారులు. వారిలో పెద్దవాడు రాముడు. రాముడు ధైర్యవంతుడు, దయగలవాడు, అందరితోనూ ప్రేమగా ఉండేవాడు. అందమైన రాకుమారి సీతను వివాహం చేసుకున్నాడు. వారిద్దరూ అయోధ్యలో సంతోషంగా జీవించారు. ఒకరోజు రాముడి తండ్రి దశరథుడు ఇచ్చిన మాటకోసం రాముడిని 14 సంవత్సరాలు అడవికి వెళ్లమని ఆదేశించాడు. తండ్రి మాటను గౌరవించి రాముడు అడవికి బయలుదేరాడు. ఆయనతో పాటు ఆయన భార్య సీత, సోదరుడు లక్ష్మణుడు కూడా వెళ్లారు. వారు అడవిలో ఒక చిన్న కుటీరం నిర్మించుకుని ప్రశాంతంగా జీవించసాగారు. పక్షుల కిలకిలారావాలు, జంతువుల అరుపుల మధ్య వారు ప్రకృతితో కలిసిపోయారు. అక్కడి ఋషులకు సహాయం చేస్తూ సంతోషంగా కాలం గడిపారు. లంకాధిపతి 10 తలల రాక్షసుడైన రావణుడు సీత అందం గురించి విన్నాడు. అతను ఒక మాయ జింకను పంపి రాముడిని, లక్ష్మణుడిని దూరంగా పంపించి సీతను అపహరించి తన పుష్పక విమానంలో లంకకు తీసుకుపోయాడు. రాముడు, లక్ష్మణుడు తిరిగి వచ్చి సీత లేకపోవడాన్ని చూసి చాలా దుఃఖించారు. రాముడి గుండె పగిలింది. కాని ఆ దుఃఖమే తన ప్రియమైన భార్యను ఎలాగైనా రక్షించాలనే బలమైన సంకల్పంగా మారింది. సీతను వెతుకుతూ వారు హనుమంతుణ్ణి కలిశారు. హనుమంతుడు గొప్ప శక్తిమంతుడు, తెలివైనవాడు. అతను రాముడిని చూడగానే ఆయన దైవాంశ సంభూతుడని గ్రహించి జీవితాంతం ఆయనకు సేవ చేస్తానని ప్రమాణం చేశాడు. హనుమంతుడు రాముడిని వానరరాజు సుగ్రీవుడి దగ్గరకు తీసుకువెళ్లాడు. సుగ్రీవుడు, అతని వానర సైన్యం సీతను వెతకడంలో రాముడికి సహాయం చేయడానికి అంగీకరించారు. వారంతా కలిసి రావణుడిపై యుద్ధానికి సిద్ధమయ్యారు. హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు వెళ్లి సీతను కనుగొన్నాడు. రాముడు వస్తాడని ఆమెకు ధైర్యం చెప్పాడు. వానర సైన్యం సముద్రాన్ని దాటడానికి ప్రతి రాయిపై రామ అని రాసి నీటిపై తేలియాడే ఒక గొప్ప వంతెనను నిర్మించారు. లంకలో రాముడి సైన్యానికి, రావణుడి సైన్యానికి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. గొప్ప విలుకారుడైన రాముడు ధర్మం కోసం పోరాడాడు. చివరికి ఒక దివ్యాస్త్రంతో శక్తివంతమైన రావణుడిని ఓడించాడు. సీతను రక్షించిన తరువాత రాముడు, సీత, లక్ష్మణుడు అయోధ్యకు తిరిగివచ్చారు. ప్రజలు దీపాలు వెలిగించి వారికి ఘన స్వాగతం పలికారు. ఆ పండుగే దీపావళిగా ప్రసిద్ధి చెందింది. రాముడు రాజుగా పట్టాభిషిక్తుడై తన రాజ్యాన్ని న్యాయంగా, ధర్మంగా పరిపాలించాడు.